హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి మార్నింగ్ పిల్లల కోసం అని చెప్పి దోశలైతే వేశాను. అందులో మా పాపకైతే చాలా బాగా ఇష్టం అండి. అలాగే వాళ్ళకి స్కూల్ టైం అవుతుంది కదా, అందుకని వాళ్ళ కోసం అని చెప్పి క్యాలీఫ్లవర్తో కర్రీ అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఈ చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసేసుకొని నీట్గా కడిగేసి ఇంకా వేడి నీళ్ళలో అయితే ఉడకబెడతాను. మామూలుగా కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి బాగా ఒక 5 నిమిషాలు ఉడకబెడితే చాలండి. మనకి కర్రీ కూడా తొందరగా అయిపోద్ది. ఇంకా అందుకనే నేను ముందుగానే క్యాలీఫ్లవర్ అయితే కట్ చేసేసుకుంటున్నానండి చిన్న చిన్న ముక్కలుగా. అలాగే ఈ క్యాలీఫ్లవర్తో మనం పకోడీ అయినా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఒకవేళ కర్రీ తినకపోతే అలా పకోడీ ఎలాగా ఈవినింగ్ స్నాక్స్కైనా చేసి పెట్టచ్చండి. ఇంకా అదైతే నేను వాటర్లో అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నా. ఇంకా దోశలోకి చట్నీ అయితే చేయాలి కదా, అందుకని వేడి శనక్కాయలు అయితే ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంకా దాంట్లోనే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టేసుకుంటున్నాను. నేను ఈ శనక్కాయలకి పొట్టు అయితే తీయనండి, ఇలాగే వేసేసి మిక్సీ చేసేస్తాను. కొంతమంది తీస్తారు, కొంతమంది తీయరు. నేనైతే తీయను. ఇంకా అది ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంకా దాంట్లోనే అదే కళాయిలో తాలింపు అయితే వేసేసాను. కొంచెం అల్లం పేస్ట్ ఫ్రై చేసుకొని ఇంకా మామూలుగా చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో సేమ్ అంతే అండి. ఇంకా అలా చేసేసుకొని ఇంకా పిల్లలకి అయితే బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఇంట్లో అయితే పని అయితే చాలా ఉంది ఆ రోజు. పిల్లలకి క్యారేజ్ బాక్స్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా దోశలు అయితే వేసానండి. ఇంక ఈ దోశలు వేసి పిల్లలకి కూడా టిఫిన్ పెట్టేసి ఇంకా వాళ్ళని అయితే రెడీ చేయించేసాను. ఇంకా ఫస్ట్ పిల్లల పని అయిపోతే మనకి ఇంట్లో పని ఎంత లేట్ అయినా సరే నిదానంగా చేసుకోవచ్చు కదండి. ఇంకా అందుకని ఫాస్ట్గా పిల్లల పని అయితే పూర్తి చేసేసాను మొత్తం. ఇంకా ఇప్పుడైతే మా డాడీని మీకు చూపిస్తాను. మా డాడీ అసలు 2 సంవత్సరాలకి 3 సంవత్సరానికి ఎప్పుడో నేను ఉన్నాను అన్నట్టు వస్తాడు నా దగ్గరికి. అస్సలు రాడండి మా డాడీ. ఇదిగోండి ఇతనే మా డాడీ. హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తాడు. సేమ్ ఇంకా మా చెల్లె. ఇంకా మా డాడీ చేసే ప్రతి మాట తీరు కానీ ఏదైనా మాట్లాడే విధానంలో అయినా సరే మా చెల్లేనండి. అచ్చం సేమ్ మా చెల్లిని దింపి పెడతాడు మా డాడీ. వాళ్ళిద్దరు ఒకే పోలిక. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్తున్నారని చెప్పి ఇంకా డాడీ మధ్యాహ్నం అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అందుకని వెళ్ళొస్తానని చెప్పి అంటున్నాడు పిల్లలతో. ఇంకా పిల్లలు కూడా బాయ్ అని చెప్పి స్కూల్ టైం అవుతుంది కదా, ఇంకా అందుకని పిల్లలు స్కూల్ దగ్గర ఇంకా మావారేనండి రోజు తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారు స్కూల్కి. అదే బస్సు ఉంది కానీ బస్ మాట్లాడదాం అనుకుంటే ఈయనేమో వద్దు నేను ఉన్నాను కదా అని చెప్పి ఇంకా మా వారే వెళ్తారండి. ఇంకా వెళ్ళేటప్పుడు మా పిల్లల్ని ఆయనే దింపుతాడు. ఇంకా డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు కూడా ఇంకా పిల్లల్ని తీసుకుని వస్తాడండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో పనులు అయితే ఉన్నాయని చెప్పా కదా, ఫస్ట్ ఇంకా డాడీ టిఫిన్ చేసిన తర్వాత ఇంకా చేసుకోవచ్చులే అని చెప్పి డాడీకి అయితే టిఫిన్ చేశానండి. ఇంకా డాడీ దగ్గరకు వచ్చి డాడీ హాయ్ చెప్పంటే ఇంకా మా డాడీ అయితే హాయ్ అని చెప్తున్నాడు. ఇంకా ఆ రోజు చట్నీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకా ఆ రోజు సూపర్ ఉందని చెప్పు డాడీ అంటే మా డాడీ కూడా చిన్నపిల్లలాగా నేను ఏం చెప్పమంటే అది తల ఊపుతా చెప్తున్నాడండి. ఇంకా మా డాడీ పెట్టేసిన తర్వాత ఇంకా మా వారు కూడా డ్యూటీ టైం అవుతుందంటే ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అయ్యి వచ్చే లోపల నాకు మా వారికి అయితే ఇంకా దోశలు వేసి పెట్టానండి. ఇంకా దోశలతో పాటు ముందు రోజు అయితే నేను మటన్ కర్రీ చేశాను నైట్. ఇంకా ఆ కర్రీ కూడా ఉంది కదా అని చెప్పి దోశల్లోకి అయితే చికెన్ కానీ మటన్ కర్రీ కానీ ఇంకా ఏదైనా సరే చాలా బాగుంటుందండి. మీరు ఎంతమంది ఈ టేస్ట్ చేశారనేది కామెంట్ చేయండి. నేనైతే పెళ్ళికి ముందు మా చిన్నత్త వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తిన్నాను. ఇంకా అప్పటి నుంచి అయితే ఇంట్లో దోశలు వేసినప్పుడు చికెన్ కానీ మటన్ కానీ ఉంటే అలా చేసుకుని తింటానండి. ఇంకా ఇప్పుడైతే డాడీ మధ్యాహ్నం ఇంకా తమ్ముడి దగ్గరికి అయితే వెళ్తున్నాడు. ఇంకా అలాగే చికెన్ కర్రీ అయితే చేస్తున్నానండి ఇక్కడ. ఇంకా డాడీ వచ్చాడని చెప్పి ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారండి. చికెన్ కర్రీ కూడా చేశాను. ఇంక ఇదంతా మీకు తెలిసిందే కదా కర్రీ. ఇంకా కొంచెం చారుగా కాకుండా ఇలా ఇగురుగానే చేశానండి. ఇంకా ఇగురు కూడా కాదు, ఏదో ఫ్రై టైప్ లాగా అయిపోయింది ఇది. ఇంకా ఈ కర్రీ మొత్తం చేసేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం వచ్చేసి 11:30 12 అవుతుంది. ఇంకా డాడీ అయితే నేను మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి కదా ఊరు అని చెప్పి తొందరగానే బయలుదేరారు. ఇంకా అన్నం తింటున్నారు ఇక్కడ. ఇంకా డాడీ ఎలా ఉంది డాడీ అంటే బాగుందమ్మా అని చెప్పి అంటున్నాడు. ఇంకా మా డాడీని వీడియో ముందు పెట్టుకుని ఏమి విసిగిచ్చానంటే అలా చెప్పు డాడీ ఇలా చెప్పు డాడీ అంటే మా డాడీ నవ్వుతూ ఉన్నాడండి. ఇంకా మా డాడీ అయితే ఇంకా వెళ్ళిపోతున్నాడు తమ్ముడి దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా ఊరు వెళ్ళిపోతాడండి. తమ్ముడు వచ్చేసి హాస్టల్లో చదువుకుంటాడు విజయవాడలోనే. ఈసారి నా దగ్గరకు వచ్చినప్పుడు చూపిస్తాను, లేకపోతే నేనైనా వెళ్ళినప్పుడైనా మీకు చూపిస్తానండి. ఇంకా మా వారైతే మా డాడీని అక్కడ హాస్టల్ దగ్గర దింపేస్తే ఇంకా వాడిని కలిసి కాసేపు మాట్లాడుకొని ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ ఊరు వెళ్ళిపోతారండి. మా డాడీ ఉండే ఊరు వచ్చేసి బాపట్ల. ఇంకా నేను అంతకుముందు పాత యూట్యూబ్ ఛానల్లో కూడా చూపించానండి. ఈసారి కూడా వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా చూపిస్తాను మా ఊరిని. ఇంక ఇప్పుడైతే ఇంక ఇంట్లో పని అంతా చేసుకోవాలి కదా, ఇంకా టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది టైము. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. బాయ్.